గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో పాల్గొని పిఠాపురం సభను జయప్రదం చేయాలని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు కోరారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభను ఒక పండుగగా జరుపుకోవాలని ఆయన అన్నారు. 11 సంవత్సరాల కష్టం ప్రత్యర్థి పార్టీని 11 సీట్లకే పరిమితమయ్యేలా చేసిందని ఆయన తెలియజేశారు. గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, క్రియాశీలక కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నెల 14వ తేదీ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు గురజాల నియోజకవర్గం నుంచి మనందరం కలిసికట్టుగా వెళ్ళి పిఠాపురం సభను జయప్రదం చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 11 సంవత్సరాల ప్రతిఫలం, 11 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం, ప్రత్యర్థి పార్టీని 11కే పరిమితం చేసిన వైనం, వీటన్నిటిని కూడా మనం ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. ఏదైతే 14వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు చెప్పబోయే అంశాలను తూచా తప్పకుండా మన గురజాల నియోజకవర్గంలో అందరూ నాయకులను సమన్వయం చేసుకుంటూ వాటిని పాటిస్తూ గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూటమి ఐక్యతను చాటి చెప్పేలా గౌరవ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరం కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మనందరం కూడా 14వ తారీఖు పిఠాపురం వెళ్ళి సభను విజయవంతం చేయడంతో పాటు ఎవరెవరైతే మన నియోజకవర్గ వ్యాప్తంగా వెళ్ళామో వారందరూ కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా నాయకులు తగు బాధ్యతలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో అందరూ కలిసికట్టుగా గురజాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్.